స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా బీజేపీ రాష్ట్ర నాయకులే అడ్డుకుంటున్నారని, నోటి దాకా వచ్చిన కూడును తన్నేస్తున్నారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాయకుల బండారం బయట పెట్టేందుకే ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభ తర్వాత బీజేపీ దిగి రాక తప్పదు. సభలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి భాగోతాన్ని బయటపెట్టి బట్టలు ఊడదీస్తాం అని అన్నారు. ఆదివారం కామారెడ్డిలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వాకిటి శ్రీహరి గారు, సీతక్క గారు, కొండా సురేఖ గారు పర్యటించారు. సభ నిర్వహణ కోసం ఇందిరాగాంధీ స్టేడియం, డిగ్రీ కాలేజీ గ్రౌండ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభ సన్నాహక సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల కోసం సమర బేరీ భోగించనున్నట్లు చెప్పారు. ఈ సభతో మోదీ, అమిత్ షాలకు కనువిప్పు కలగాలని అన్నారు. బీసీ బిల్లును బీజేపీ నేతలు టెంపరీగా ఆపగలరేమో కానీ పర్మనెంట్ గా అడ్డుకోలేరు. 3 ఏళ్ల తర్వాత కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. అప్పుడు భాజపా బీసీ రిజర్వేషన్లు సాధిస్తాం. బీసీ బిల్లులను బీజేపీలోని బీసీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. బండి సంజయ్ దొంగాట ఆడుతున్నారు. ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ ఎందుకు మాట్లాడటం లేదు? తాను బీసీనని చెప్పుకునే బండి సంజయ్ నడవడిక ఏది కూడా బీసీ బిడ్డలా లేదు. అందుకే ఆయనను దేశముఖ్ అన్నాను. సంజయ్, నీకు బీసీ పౌరుషం ఉంటే కేంద్రాన్ని ఒప్పించో, బతిమాలో, బీసీ బిల్లుల ఆమోదం కోసం ప్రయత్నించు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తలుచుకుంటే ఒక్క రోజులోనే బిల్లులకు చట్టబద్ధత లభిస్తుందని తెలిపారు. నేను బండి సంజయ్ కేంద్రంలో మంత్రిలో ఉన్నా, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. బీసీ పౌరుషం నీకుంటే నువ్వు ఇక్కడ ఒప్పించుకుంటావా, కేంద్రంలో ఒప్పించుకుంటావా, మోడీకి ఒప్పించుకుంటావా, బదిలాడతావా, కాళ్ళు కట్టుకుంటావా? మేము చేసిన చట్టాలకి చట్టబద్ధ విధంగా ప్రయత్నం చెయ్యు. వారు చేస్తే ఒక రోజులో చట్టబద్ధత వస్తుంది. వాళ్ళ ఆపుతుంది వాళ్ళే. 2 బిల్లులు, ఒక ఆర్డినెన్స్ కేంద్రంలో ఆపుతా ఉన్నారు.